ఆరాధన యొక్క ఆజ్ఞ, ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి మీరు చూస్తే, నీ దేవుడైన యెహోవా షమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్, ఒక్కడే అద్వితీయుడైన దేవుడు. ఆయనను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు, తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనతనిస్తున్నావో అదే ఘనత, అదే ఆరాధన, అదే ప్రేమ, అదే కమిట్మెంట్, అలీజియన్స్ టు మీ అని అడుగుతాడు. This is enough for us to understand that he claimed divinity in his body. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్. ఈ రాజు, నీ రాజు, ఈ రాజును ఆయన చాటుకున్నటువంటి లక్షణాలలో మనం గమనించుకోవచ్చు. బైబిల్ ఎవరికి దేవత్వమును ఆపాదించదు, కేవలము ఈ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే. ఒకరు ప్రభు అయిన యేసు క్రీస్తు, 2 తండ్రి అయిన దేవుడు, 3 పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ ముగ్గురికి మాత్రమే దేవత్వమును ఆపాదిస్తుంది. అదే మత్తయి సువార్త 3:16-17లోను, అలాగే పరిశుద్ధాత్మను గురించినట్టు ఈ ముగ్గురిని గురించినటువంటి ఉటంకం ఉన్నటువంటి, లేదా ఈ ముగ్గురిని ఉటంకించిన ఒకే వచనాలు మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, కుమారుడు వస్తున్నాడు, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి రావటం. ఆ తరువాత పైనున్నటువంటి, లేకపోతే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా, లేకపోతే ఈయన మాట వినండి, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి మాట. ఒకే చోట ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు. ఒక్క దేవుడు వేరు వేరు వ్యక్తులలో మనకు తన ప్రత్యక్షతను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము చూపిస్తున్నటువంటి వచనాలు. ఎవరైనా సరే ఒకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీస్తే, స్క్రీన్స్ మీద ఒకవేళ వేయగలిగితే వేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి గనక మనం చదవగలిగితే, కెన్ సంబడి షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఎవరైనా చదవగలిగితే చదవండి. మరియు ఆయన భూలోకమును ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి ఆ రోజు కనిపించినటువంటి యెహోవా దూత, లేకపోతే దేవుని దూతనే, అదేం దేవుడు కాదు, ఆయనేం దైవ సమానుడేం కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. ఏమని చెప్తోంది? అగ్నిజ్వాలలు మరియు సేవకులుగా పిలిచినటువంటి వారు వాయువులుగా చేసుకున్నాడు. అగ్నిజ్వాలలే దిగి వచ్చాయి, అందుకే ఆ పొద కలిపోలేదు. ఎందుకంటే దిగి వచ్చింది దేవదూతల సమూహం, ఎందుకంటే దిగి వచ్చింది సైన్యములకు అధిపతి, సైన్యములైనటువంటి ఆ దేవదూతలు. కానీ వారి మధ్యలో ఉన్నటువంటి యెహోవా దూత, ఆయనను గురించి ఏం చెప్తున్నాడు? దేవదూతలు నమస్కారం చేయండి అని చెప్తున్నాడు. చదవండి. కానీ కుమారుని గురించి అయితే ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దేవా నీ సింహాసనము తరతరములు ఉంటుంది, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకొచ్చినటువంటి మాట ఇది. కీర్తనల గ్రంథంలో రాబోయే మెస్సియా గురించి చేసినటువంటి ఈ ప్రవచనాన్ని హెబ్రీ గ్రంథకర్త తీసుకుని వచ్చి ప్రభు అయిన యేసుకు ఆపాదించి, స్వయంగా దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తును దేవా అని పిలుస్తున్నాడు. దేవుడే తన కుమారుడిని దేవా అని పిలిస్తే మన ప్రశ్న ఏంటి? ఇంకా వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ నౌ? హీ ఈజ్ గాడ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్నెస్. కంటిన్యూ. దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనందతైలముతో అభిషేకించిన. తరువాత మరియు ప్రభువా, వెయిట్ ఎ మినిట్. మొదటిది దేవా అని అన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడే స్వయంగా దేవా అని పిలుస్తున్నాడు. రెండవది ప్రభువా అని పిలుస్తున్నాడు. కిరియాస్ అన్నటువంటి పదం, అక్కడ థియోన్ అన్నటువంటి పదం, ఇదే మాట ప్రభువా. చదవండి.
నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. ఎవరు ఆదియందు భూమికి పునాదులు వేసినటువంటి ద కింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. ఏ ప్రభువునైతే నీ హృదయముల యందు ప్రతిష్ఠించుకోమని ఈరోజు ఈ ఉదయం మీకు చెప్పానో, ఏ ప్రభు అయితే ఈ భూమి ఆకాశములను ఏలుతున్నాడు అని చెప్పానో, హీ ఈస్ ద వన్ దట్ లైడ్ ఫౌండేషన్స్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి భూమి ఆకాశములకు పునాదులు వేసింది ఆయనే. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకుంటున్నారు? దిస్ ఇస్ అబౌట్ యెహోవాను గురించి కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తన ఇది. దాన్ని తీసుకుని వచ్చి ఎవరు? హెబ్రీ గ్రంథకర్త ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆపాదించి చెప్తున్నాడు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశిస్తాయి, నువ్వు నిలుచుంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిలి, వస్త్రాల్లాగా పాతవైపోతాయి. ఉత్తరీయముల వలె, ఒకడు ఉత్తరీయం తీసేసినట్లుగా వాటిని మడిచేసి పక్కనేసేస్తావు నువ్వు. అవి వస్త్రము వలె మార్చబడను గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఏకరీతిగా ఉన్న దేవుడు. The king that you're following is eternal. The king that you're following is the one that laid foundations to the heavens and the earth. ఈ భూమి ఆకాశములకు పునాదులు వేసిన వాడు నీ రాజు. ఈ భూమి ఆకాశములు తరిగిపోతాయేమో కానీ ఆయన ఎల్లప్పుడూ ఉండే రాజు. ఆయన స్థాపించినటువంటి, ఆయన పరిశ్రమిస్తున్నటువంటి, ఆయన విస్తరింపచేస్తున్నటువంటి, ఆయన ఫలభరితం చేస్తున్నటువంటి ఈ రాజ్యములోనికి వెల్కమ్ మై బ్రదర్, వెల్కమ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ సమ్ చీప్ రిలిజన్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇంటూ. ఏదో ఒక చీప్ రిలిజన్ లేక నేను పిలుస్తున్నాను అనుకునే. నో, దిస్ ఇస్ అలీజియన్స్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్. దిస్ ఈస్ అలీజియన్స్ టు ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేసెను అన్నమాట. ద కింగ్ దట్ యు ఫాలో, ద కింగ్ దట్ యు వాంట్ టు నో ఈజ్ ద వన్ దట్ లేడ్ ఫౌండేషన్స్ టు దిస్ క్రియేషన్. ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ముగ్గురు భిన్నమైన వ్యక్తులు మీకు దేవునిలో కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మాట చేత సృజించటం మనం చూస్తాం. దేవుడు అన్నటువంటి ఒక వ్యక్తి, దేవుని మాట అన్నటువంటి ఇంకొక వ్యక్తి. అప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అన్నప్పుడు వ్రాయబడినటువంటి మాటను పొదుగుచుండెను అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. టు గివ్ ఎ షేప్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి ఒక మంచి ఆకారం ఇవ్వటానికి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్ టు ద లాస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్, ఇట్ ఈస్ ఆల్వేస్ దీస్ 3 persons. ముగ్గురు వ్యక్తులు. వ్యక్తి అంటే మనిషి కాదు. వ్యక్తి అంటే చాయిస్ చేయగల, వివేచన కల, ఇమోషన్స్ అనగా భావనలు గల, రిలేషన్స్ అనగా సంబంధములు పెట్టుకోగల వ్యక్తిని వ్యక్తి అని అంటారు. చేతనను వ్యక్తి అని అంటారు. సో గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 persons. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఇన్ ద బిగినింగ్. ఒక ఆయన నన్ను అడిగారు ఈ విధంగా, ఇది గ్రీక్ టెక్స్ట్, మీరు ఒకసారి అది వేస్తారా? గ్రీక్ టెక్స్ట్. ఈ మాట మనం తిమోతి గ్రంథంలో లేదా తీతుకు రాసినటువంటి గ్రంథంలో చూడొచ్చు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. యేసుక్రీస్తును మహాదేవుడు అన్నటువంటి మాట అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నాం. మన నిరీక్షణ, మన ఎవరి ప్రత్యక్షత కోసం మనం చూస్తున్నాము అనంటే మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు. టునైట్, ఈరోజు రాత్రి, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తున్నటువంటి ఈ రాజు ప్రత్యక్షత ఇంకా నీకు కనబడకపోతే, ఇంకా నువ్వు ఆయనతో కలిసి ఉండకపోతే, ఇంకా నువ్వు ఆయనతో చేయి కలపకపోతే, ఈ నైట్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ముందు మేక్ ఎ కమిట్మెంట్. ఆస్క్ హిమ్. ఒకసారి అడిగి చూడు, ఏంటి ఈయన అరిచర్చి చెప్తున్నాడు, కెన్ యూ ప్లీజ్
నాకు కూడా ఆ ప్రకాశం, లేకపోతే నాకు కూడా ఆ ప్రకటన, లేకపోతే నాకు కూడా ఆ ప్రత్యక్షత ఇస్తావా అని అడిగి చూడండి. హీ ఈజ్ రైట్ హియర్ అండ్ హీ విల్ అన్వీల్ హిమ్సెల్ఫ్ టు యూ. తనను తాను అనావరణం చేసుకుని నీకు కనిపించగల, నీతో మాట్లాడగల, నీతో సంబంధానికి తనతో సంబంధానికి నిన్ను పిలవగల రాజు ఈ రాజు, గ్రేట్ గాడ్. పరిశుద్ధాత్మనికి కూడా ఇదే దేవత్వమును ఆపాదించింది బైబిల్ గ్రంథం. 14వ అధ్యాయం యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను సువార్తల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని ఏమంటారు, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి రావటం, సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పటం, మనతో ఉండగలడు అని చెబుతూ దేవునికి ఉండేటటువంటి గుణాలు, సర్వశ్రేష్టమైన గుణాలు, అన్నీ చేయగల, అన్ని చోట్ల ఉండగల, అందరూ ప్రార్థనలు వినగల, ఒకే చోట ఒకే సమయంలో అన్ని దేశాల్లో ఉండగల దేవత్వమును కేవలము పరిశుద్ధాత్మకు ఆపాదించారు బైబిల్ గ్రంథకర్తలు. సో దెర్ ఆర్ 3 persons, 3 వ్యక్తులకు బైబిల్ గ్రంథం దేవత్వమును ఆపాదించింది. మొదటిది తండ్రి అయిన దేవుడు, రెండవది కుమారుడైన దేవుడు, మూడవది పరిశుద్ధాత్ముడైన దేవుడు. అండ్ దాట్ ఈస్ a very serene, a very important aspect that you should learn. To represent this king, ఈ రాజుకు ప్రాతినిధ్యం ఒకవేళ నువ్వు కలిగి ఉండాలి అని అంటే, you need to know ఎవరి రాజు. He exists in 3 persons. ఈ రాజు 3 వ్యక్తులుగా తనను తాను బయలుపరుచుకున్నటువంటి రాజు. సో బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, తండ్రి ఈజ్ ఈక్వల్ టు దేవుడు, కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు, పరిశుద్ధాత్ముడు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న రావచ్చు, అయితే మీకు 3 దేవుళ్ళు ఉన్నారా? ఒక ఆయన నన్ను ఇలా అడిగాడు. నేను ఎక్కువగా పనిచేసే వారి మధ్య ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారు చదివే గ్రంథం వాళ్ళకి అలా నేర్పింది కాబట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఆయన అన్నారు, తండ్రి దేవుడు 1, కుమారుడు దేవుడు 2, పరిశుద్ధాత్ముడు దేవుడు 3, 1 + 1 + 1 3 అయ్యాయి కదా అని అన్నాడు. నేను అన్నాను, ప్లస్ పెట్టమని ఎవడు చెప్పాడు నీకు? కూడికలు చేయమని ఎవడు చెప్పాడు నీకు? నేను చెప్పానా? 1 × 1 × 1 చేయి అన్నాను. 1 వచ్చింది కదా అంటున్నాడు. సో దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ను మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్లోకి యూ కెనాట్ రిడ్యూస్ ఇట్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు యాడ్, నాట్ మల్టిప్లై, అడిషనే చేస్తాను అనంటే దేవుడు అనంతుడు. వై డోంట్ యూ యాడ్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అన్నాను. ఏమొచ్చింది అంటే ఇన్ఫినిటీ అన్నాడు. అయిపోయిందా అని అడిగారు. ఆర్ గాడ్, హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ in 3 persons, but he is one God. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ మన దేవుడు కాదు. ఈ బొమ్మకు టెంకాయలు కొట్టేసి లేకపోతే ఊదిబత్తిలు అంటించేసి చేయబాకండి. దట్ ఈస్ నాట్ ద పర్పస్. మనం అక్షరాలతో ఈ విధంగా దేవుడు అని రాసే ప్రయత్నం చేస్తామో అలాగే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మీ ముందు అది పెట్టాను. తండ్రి ఈజ్ దేవుడు, కుమారుడు ఈజ్ దేవుడు, పరిశుద్ధాత్ముడు ఈజ్ దేవుడు. బట్ తండ్రి ఈజ్ నాట్ కుమారుడు, కుమారుడు ఈజ్ నాట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ ద ఫాదర్. ఈ క్లారిటీ మీకుంటే చాలు. దట్స్ ఆల్ యూ నీడ్ టు నో. And you will understand that he exists as a community. He exists as a family. The closest example that God gave to human beings about himself is, చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒకే ఒక ఎగ్జాంపుల్. కొంతమంది చెప్తూ ఉంటారు, నీళ్లు ఒక ఎగ్జాంపులే. నీళ్లు ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డ అవుతుంది, పొయ్యి మీద పెడితే ఏమవుద్ది? ఆవిరవుతుంది. చూసారా? నో, దట్స్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్. ఒకే సమయంలో నీళ్లు ఐస్ గడ్డలు మరియు ఆవిరి ఉంటుందా? ఉండదు. బట్ హీఈస్ ఒకే సమయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. దే ఆర్ గాడ్. హౌ డూ వీ అండర్స్టాండ్ ఇట్? ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ గేవ్ ఈజ్ యూ. యూ ఆర్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు, స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు.
వన్ హ్యూమన్, బట్ స్త్రీ మరియు పురుషుడు. స్త్రీ సంపూర్ణమైనటువంటి మనిషేనా? ఎస్. పురుషుడు సంపూర్ణమైనటువంటి మనిషేనా? ఎస్. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ రెండు వేరు వేరు శరీరములు, 2 different bodies, when they come together they are called ఏక శరీరం, ఒకే శరీరం. ఎహాద్ అన్న పదం అక్కడ కూడా వాడాడు. దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ఎగ్జాంపుల్, అది కంప్లీట్ ఎగ్జాంపుల్ కాదు. బికాస్ దేవునికి సమానమైనది ఇంకేది లేదు, ఏది లేదు. బట్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్, కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది అదొకటి మాత్రమే. సో తండ్రితో చేసిన ప్రార్థన, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఆరాధనకు, తండ్రికి ఆరాధన చేయటం కోసం చేసే ప్రోత్సాహం, దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మల మధ్య వేరు వేరు వ్యక్తులుగా వారి మధ్య సంభాషణ జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మనం లేదు లేదు ఆయన తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని అంటే ఆయన చేసిన ప్రార్థన డ్రామా వేస్తున్నట్ల. ఎలి ఎలి లమా సబక్తాని అని అన్న మాట డ్రామానా? ఈజ్ ఇట్ ఎ డ్రామా దట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్? నో. నిజముగానే తండ్రితో మాట్లాడాడు. ఒక ఆయన అడిగాడు, అవును యేసు ప్రభు మరి ఇక్కడ శిలువలో చనిపోయాడు కదా, దేవుడు అంటున్నావు కదా, శిలువలో ఏ దేవుడు చచ్చిపోయినప్పుడు ప్రపంచాన్ని ఎవరు నడిపించారు అని అడిగాడు. ఫస్ట్ థింగ్, జీసస్, ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్. ప్రభు అయిన యేసు క్రీస్తు మరణాన్ని కౌగిలించుకున్నది, మరణాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది కారణం ఎందుకు అని అంటే టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్, మరణాన్ని చంపటం కోసం. సో లెట్స్ కీప్ దట్ అసైడ్. బట్ ముగ్గురు దేవుళ్ళు కాకుండా త్రియేక దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ నమ్మే వారికి ఈ ప్రాబ్లమే కాదు. ఆయన 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్న దేవుడే, సింహాసనాసీనుడైనటువంటి తండ్రి, ఆయనను మృతులలో నుండి లేపుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మృతుల లోకంలోనికి దిగిపోయి వారికి అందించినటువంటి సువార్త. ఇట్ స్టిల్ టాక్స్ అబౌట్ గాడ్ దట్ ఈజ్ స్టిల్ దేర్. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకుంటే మనకు వచ్చేటటువంటి స్పష్టత అది. సో ఐక్యత గల దేవుడు, సృష్టి కార్యమందు ఐక్యత, పతనములో ఉన్న మనిషిని తిరిగి నేను రక్షిస్తాను అని చెప్పిన మాటల్లో ఐక్యత, శిలువ కార్యంలో ఐక్యత, మరణంలో ఐక్యత, పునరుత్థానంలో ఐక్యత, తిరిగి ఈ భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ మహాసంకల్పంలో ఐక్యత. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు అచీవ్? ఇంతకు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పం, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడు. వాట్ ఈస్ ఇట్? ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ది డెసిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిర్ణాయక చిత్తం ఏమిటి అనంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పికింగ్ సమ్ పీపుల్ హియర్ అండ్ దేర్, కొంతమందిని అక్కడక్కడ ఏరుకుని వేరే లోకంలోకి వెళ్ళిపోవడం కాదు. దట్ ఈస్ నాట్ వాట్ హిస్ డిజైర్ ఈస్. హిస్ డిజైర్ ఈస్ భూమి ఆకాశములను ఐక్యపరచటం, టు బ్రింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ టుగెదర్. అండ్ దట్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ దిస్ కింగ్. ఈ రాజు చేస్తున్నాడు. ఈ క్రీస్తులో పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని ఐక్యపరచడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో ఇదే మాట కనిపిస్తుంది. అవి ప్రధానులైనా, దూతలైనా, అవి ఏ అధికారులైనా సరే, సింహాసనములైనా సరే, ప్రతి ఒక్కటి ఈయన కోసం, ఈయన ద్వారా, ఈయనను బట్టి సర్వము నడుస్తున్నాయి. హీ ఈజ్ ద ప్రోటోకాస్ అని చెప్పాడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన అన్నిటికంటే శ్రేష్ఠుడు అని చెప్పింది ఈ రాజు గురించి. దిస్ ఈస్ ద కింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు ఫాలో ఆర్ టు సబ్స్క్రైబ్ టు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఒకసారి ఆ టేబుల్ కనుక చూస్తే, దేవునిగా పిలువబడటం, తండ్రి దేవునిగా పిలువబడ్డాడు, కుమారుడు దేవునిగా పిలువబడ్డాడు, పరిశుద్ధాత్ముడు దేవునిగా పిలువబడ్డాడు. సృష్టికర్తగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. మృతులను లేపిన వాడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సర్వవ్యాపిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సర్వజ్ఞులుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. ప్రాణప్రదాతగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. సహవాసం చేయువాడుగా అనగా వ్యక్తిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. ఇలా ప్రతి ఎవ్రీ attribute that you can assign to God is assigned to all the 3 persons. So let me tell you, can you show me your hands? మీ చేతులు చూపిస్తారా ఒకసారి?
కెన్ యూ ప్లీజ్ షో మీ యువర్ హ్యాండ్స్? 2 చేతులు చూపించండి. ద స్పెల్లింగ్ ఆఫ్ హ్యాండ్స్, HANDS. రిమెంబర్ దిస్ అండ్ దిస్ విల్ హెల్ప్ యూ. H స్టాండ్స్ ఫర్ ఆనర్. తండ్రికి ఉన్న ఘనత యావత్తు కుమారుని దగ్గర ఉంది. తండ్రికి ఇచ్చినటువంటి ఆరాధన కుమారునికి ఇచ్చారు. తండ్రికి ఇచ్చినటువంటి ఫాలోయింగ్ కుమారునికి ఇవ్వాలి. తండ్రి స్వరము కుమారుని స్వరము. ఆనర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆనర్ ఆఫ్ జీసస్. బైబిల్ చెప్తోంది. A స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్. ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు, తండ్రికి ఉన్న సకల గుణ లక్షణాలు కుమారునికి కనిపిస్తాయి, పరిశుద్ధాత్మకు కనిపిస్తాయి. అట్రిబ్యూట్స్ ఉదాహరణకు సర్వవ్యాప్తి, సర్వజ్ఞత, సర్వము చేయగల సర్వశక్తిమంతత్వం వగైరా వగైరా. ప్రేమ, న్యాయము, తీర్పు తీర్చటం వగైరా వగైరా. A attributes of God given to Jesus. N names of God given to Jesus. Names. ఆయన దేవుడు, క్షమించండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దేవుడు ఆయనకున్నటువంటి పేర్లు: మంచి కాపరి, విశ్రాంతి దినముకు ప్రభువు, దేవాలయమునకు ప్రభువు, దేవాలయము కంటే గొప్పవాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. యెహోవా అన్న పేరు, యహ్వే అన్న పేరు, రక్షకుడు అన్న పేరు. యు నేమ్ ఎ నామన్క్లేచర్, యు నేమ్ ఎ వర్డ్ అబౌట్ గాడ్, ద సేమ్ థింగ్ అప్లైస్ టు జీసస్ as well. N names, honor, attributes, names. D stands for deeds, పనులు. తండ్రి చేసే ప్రతి పని కుమారుడు చేస్తాడు. సృష్టి కార్యమును మొదలుకొని తిరిగి నూతన సృష్టిని చేసే కార్యం వరకు కుమారుడు ఈక్వలీ, కో-ఈక్వల్ అండ్ కో-ఇటర్నల్, సమానంగా సమయం అన్నది పుట్టక ముందు నుంచి, ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి వారు. ద డీడ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డన్ బై జీసస్ హిమ్సెల్ఫ్. ఫైనల్గా ద సీట్, SHANDS. S stands for seat, సింహాసనం. తండ్రి సింహాసనమును అధిష్ఠించగలిగినటువంటిది, తండ్రి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి ఏకైక వ్యక్తి, ద కింగ్ దట్ యు ఫాలో, యేసు క్రీస్తు ప్రభు. దాట్ ఈస్ ద కింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు హ్యావ్ అలీజెన్స్ విత్. దురదృష్టం ఏమిటి అనంటే, ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప ప్రభువు, ఇంత గొప్ప సృష్టికర్త, ప్రపంచములను శాసించగలిగినటువంటి సృష్టికర్త పిల్లలమయ్యండి, వి సమ్టైమ్స్ వి థింక్, మనం ఏమనుకుంటామంటే అప్పుడప్పుడు నేను చాలా గొప్పని అనుకుంటాం, నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్దని అనుకుంటాం. బట్ నీకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఆధిక్యత, ఒకవేళ ఈరోజు వరకు నీకు ఆ ఆధిక్యత లేకపోతే ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? యు బిలాంగ్ టు దిస్ కింగ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలు మీరు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రక్తం ఇది, క్షమించండి, సంఘం ఇది. ఏ దేవుడు స్వరక్తం ఇచ్చాడు? ఓన్లీ ఒక్క దేవుడు స్వరక్తం ఇచ్చాడు, అండ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, రైట్? గాడ్ ఇన్ ఫ్లెష్. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ శరీరమందు నివసించిన, కొలస్సీలకు రాసిన పత్రిక. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉండటం, that is the God that I'm trying to introduce you to. ఆ రాజు నీకు ప్రతిగా, ఆ రాజు నీ కోసం, ఆ రాజు నీ యొక్క నీకు ప్రతిగా సిలువ ఎక్కటం, నీ మధ్య వచ్చి ఆయన నివాసం చేయటం కోసం ఆయన ఈ పని చేయటం. that is what makes you precious. అది మిమ్మల్ని చాలా ఎక్కువ విలువ గల వాళ్ళగా చేస్తుంది. మాట్లాడేవాడు, ప్రేమ, హృదయాంతరంగములను వెతకటం, రక్షణ, శాశ్వత ఆనందం. తండ్రి ఏ విధంగా చేయగలడో కుమారుడు సేమ్ టు సేమ్. స్వభావమందు ఐక్యత, చిత్తమందు ఐక్యత, మహిమలో ఐక్యత, కార్యసిద్ధిలో ఐక్యత. అన్నింటిలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్, తండ్రి కుమార పరిశుద్ధాత్మల దగ్గర ఉన్నటువంటి ఏక చిత్తం, వన్ డిజైర్, వన్ వొల్యూషన్, ఆనరింగ్ ఈచ్ అదర్, blessing each other, obeying each other, respecting each other. దేవుడు బహుళత్వములో గనక లేకపోతే you cannot define honor, you cannot define family, you cannot define judgment, you cannot define dignity. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా దేవుడు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఇఫ్ గాడ్ ఈజ్ లెర్నింగ్ సంథింగ్, ఇఫ్ గాడ్ ఈజ్ డిపెండెంట్, దేవుడు సృష్టి మీద ఆధారపడి కొన్ని లక్షణాలు తనలో కలిగింపు చేసుకుంటే ఆయన దేవుడే కాకుండా పోతాడు. అండ్ దాట్ ఈస్ ద రీజన్ బైబిల్ వెరీ క్లియర్లీ టాక్స్. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది మన దేవుడు, మనము అనుసరించే దేవుడు, ఈయన గొప్ప రాజు, ఈయన త్రిత్వమై ఉన్నాడు.